ఎందుకంటే ఎవరితో సహవాసం చేశారు మోషే గారు అంటే, దేవునితో సహవాసం చేసినటువంటి మోషే గారు దేవునిలో ఉన్నటువంటి కళ, దేవునిలో ఉన్నటువంటి మహిమ, దేవునిలో ఉన్నటువంటి వెలుగు ఎవరి మీదకి వచ్చింది? మోషే గారి మీదకి వచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక్క రోజా 2 రోజులు అంటే కాదు, 2 గంటలు మనం దేవునిలో కూర్చోలేకపోతున్నాం. 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సహవాసం చేసినటువంటి మోషే గారి యొక్క ముఖము వెలిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి సంతోషంగా ఉన్న వారి ముఖము ఎలా ఉంటుంది? వెలుగుతుంది. సంతోషంగా ఉన్న వారి ముఖము వెలుగుతుంది. సుఖంగా ఉన్న వారి ముఖము ఏ విధంగా ఉంటుంది? వెలుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారి ముఖము ఎలా ఉంటుంది? వెలుగుతుంది. అలాగే పొందుకున్న వారి ముఖం ఎలా ఉంటుంది? వెలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. సంతోషంగా ఉన్న వారి ముఖం ఎలా ఉంటుంది? వెలుగుతూ ఉంటుంది. సుఖముగా ఉన్న వారి ముఖం ఎలా ఉంటుంది? అన్నీ సుఖాలే. దేవుడు సంతోషాన్ని ఇచ్చాడండి, సుఖం ఇచ్చాడండి, అంతా నాకు బాగానే ఉందండి అనుకున్న వారి ముఖాలు ఎలా ఉంటాయి? వెలుగుతాయి. అంటే సన్నిధులు ఏమున్నాయి? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్యము సుఖములు కలవు అన్నాడు.